Tell God, Lord, here I am, Lord, I look unto you. నీ చిత్తమే నా జీవితంలో జరిగించయ్యా, నీ చిత్తమే జరిగించయ్యా. నీ చిత్తమునే చేసేదా, నీ పాటలో నడిచేదా, నీ మార్గములో నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ పాటలో నడిచేదా, నీ మార్గములో నిలిచేదా, నేను వెంబడించేదా. చెప్తారా? నీ చిత్తమునే చేసేదా, నీ పాటలో నడిచేదా, నీ మార్గములో నిలిచేదా, నేను వెంబడించేదా. నిజంగా అర్థవంతంగా చెప్తామండి. దేవా, నీ చిత్తము ఒకవేళ నన్ను నేను ఉపేక్షించుకోవాల్సిన అవసరం వచ్చినా, నీ సిలువెత్తుకొని నడవాల్సిన అవసరం వచ్చినా, నన్ను ఉపహసించినా, నన్ను దూషించినా, నాకు ఎటువంటి మేలు జరగకపోయినా, నాకు ఎటువంటి ప్రాఫిట్ లాభం రాకపోయినా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించయ్యా. నాకు ఎంత కష్టమున్నా, ఎంత నష్టమున్నా, నీ చిత్తం చేసే జీవితము నాకు దయచేయని అర్థవంతంగా ప్రార్థన పూర్వకంగా చెప్తామండి. ప్రార్థన పూర్వకంగా చెప్తాము. ప్రతి ఒక్కరము ప్రతి నోరు చెప్పాలి. మరొకసారి బిగ్గరగా ఈరోజు నాకు అవిశ్వాసము, భయము ఇవన్నీ కలుగుతున్నాయి. ఆందోళన, యాంగ్జైటీ. ఐ బీయింగ్ ట్రబుల్ లార్డ్, ఐ బీయింగ్ ట్రబుల్ లార్డ్. నా ప్రాణమా, నీ వేలు కృంగి ఉన్నావు. యెహోవానే ఆశ్రయించు.
ఆయన అద్భుత పాదములు చూద్దామా? ఆయనని నీటిపైన నడిపింపజేసింది ఆయన ఆత్మ. అదే ఆత్మ ఈరోజు మనల్ని కూడా ప్రతి సమస్యలో, ప్రతి పోరాటంలో, ప్రతి శోధనలో ఆయనని చూసి నడుద్దామండి. ఆయన వైపు మన దృష్టి నుంచి నడుద్దామండి. దేవా, నిన్ను చూసి నడిచే జీవితము కన్ను నాకు దయచేయ. ప్రార్థన పూర్వకంగా ఆరాధిద్దామండి. నిజంగా ఆయన ఒక్కడే ఆరాధనకి అర్హుడు, యోగ్యుడు. నోబడీ ఎల్స్. మన చేతులు ఆయనకే, మన స్వరం ఆయనకే, మన హృదయం ఆయనకే, మన వివేకం ఆయనకే, మన ప్రాణం ఆయనకే, మన ఆరోగ్యం ఆయనకే. మీకు దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాని అంతటితోటి పూర్ణ శక్తితో, బలముతో, స్వరముతో, వివేకముతో ఆయనను ఆరాధించండి. ఎవరు కూడా బిగపడ్డద్దు దేవుని సన్నిధిలో. ఇది గొప్ప భాగ్యము. వాకిలు విప్పే దేవుడండి. ఈరోజు ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీరు దొంగలై ఉండకుడి. నేను ఎలాగ దొంగ అంటే ఆయనకి ఇవ్వాల్సిన స్తుతి
స్వస్థపరిచాడు కదా, ఎన్ని మేలు చేశాడండి. Are you being too rigid in God's presence? ఆయన సన్నిధిలో ఏదో నామకార్థంగా ఆరాధించదు. దేవుడు చూస్తున్నాడండి. మనుషుల వైపు కాక దేవుని యందు ఏది చేసినానో ఆయన మహిమ కోసం చేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయనని మహిమ పరుస్తూ మీరు నిజంగానే are you giving your 100% in God's presence? 100% దేవేదిగోనయ్యా నా సమస్తము నీకేనయ్యా అని అది అర్పిస్తున్నారా, లేకపోతే దిగపడుతున్నారా? ఇదిగో దేవా నువ్వు చేసిన మేలకి ఇది కాస్తయ్యా, ఇది ఒక చిన్న గింజ అంతయ్యా. దేవా నువ్వు చేసిన మేలు ముందు నేను చేసేది చాలా తక్కువయ్యా అని నిజంగా కృతజ్ఞతతో స్తుతితో ఎంత బిగ్గరగా ఆయనని స్తుతిస్తారో, మహిమపరచండి. నోరు విప్పి స్తుతులు చెల్లించండి. నోరు విప్పి అబ్బా తండ్రి నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, కోటి కోటి స్తోత్రాలు తండ్రి. ఆయన చేసిన మేలన్నిటిని బట్టి ఒక్కొక్కరిని పేరు వరుసన దిస్ ఇస్ అ టైమ్ టు గివ్ హిమ్ థాంక్స్. Everybody open your mouth and give him thanks. Every mouth should praise him. ప్రతి నాలుక ఆయనని స్తుతించాలండి, ప్రతి నోరు ఆయనని స్తుతించాలి. నోరు విప్పి స్తుతించండి. This is a time just for you to thank him. ఆయనని స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి. Keep worshiping. స్తుతులు వెళ్తూ ఉండాలి. స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవుడు అండి. ఎంత బిగ్గరగా స్తుతిస్తారో స్తుతించండి. వర్షిప్. ఈ స్థలమంతా దేవుని మహిమతోటి నింపబడాలి. ఈ స్థలమంతా, ఈ ఆవరణమంతా దేవుని మహిమతోటి నింపబడాలి. ఎప్పుడు నింపబడుతుందంటే మన స్తుతులు. ఈ వాతావరణం మారిపోవాలి. ఇక్కడ ప్రతి నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు స్తుతించాలి. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడికి, అద్భుత కార్యాలు చేసే దేవుడికి, స్వస్థపరిచే దేవుడికి, సమకూర్చే దేవుడికి, అద్భుత కార్యాలు జరిగించే దేవుడికి, సైన్యములకు అధిపతి యొక్క దేవునికి, మన కోసం రక్తం చిందించిన యేసయ్యకి, మన కోసం తిరిగి లేచిన యేసయ్యకి, మన కోసం ఆయన ఆత్మను పంపించిన దేవునికి స్తుతులు చేద్దామా? వర్షిప్. నోరు విప్పాలి. ప్రతి ఒక్కరు స్తుతించండి. జస్ట్ గివ్ హిమ్ థాంక్స్. మీరు నోరు కూడా విప్పలేరా దేవుని సన్నిధిలో? ఆయన అన్ని కలుపు చేస్తే, అంతగా కార్యం జరిగిస్తే హి ఈస్ లుకింగ్ అండి. ఆయన చూస్తున్నాడు. కృతజ్ఞత ఉందా? ఏది 10 మంది కుష్ఠరోగుని స్వస్థపరిచాను కదా, ఏరి మిగతా 90 ఆ 90 మీరు నేనున్నామా? లేకపోతే ఆ ఒక్క వ్యక్తి ఏ రీతి అయితే దేవుని సన్నిధికి, దేవుని పాదాలు ఏర్పడి స్తుతించాడో, ఆరాధించాడో ఆ రీతిగా ఉన్నామా? ఈరోజు మన ఆశీర్వాదము, మన స్వస్థత, మన రెస్టరేషన్ సంపూర్ణంగా అవ్వాలంటే స్తుతి. 90 ఉండకూడదు. ఆ ఒక్క వ్యక్తి, ఆ ఒక్క కుష్ఠరోగి ఎలాగైతే దేవుని స్తుతించాడో అలాగా స్తుతిద్దాం. వర్షిప్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ అబ్బా తండ్రి, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నా జీవితంలో కార్యం జరిగించిన దేవా, నా జీవితాన్ని తిరిగి కట్టే దేవా, ఎన్ని అపాయాల నుంచి కాపాడిన దేవా, నాకు ఇచ్చిన కుటుంబం బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన సమస్తం బట్టి నీకు వందనాలయ్యా. దేవా నన్ను నీలో ఎదిగింపజేస్తున్నా, నీకు వందనాలయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినవయ్యా. నా శత్రువుని అనగద్రొక్కవయ్యా, అపవాది శక్తులని చేయింపజేస్తావయ్యా. నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా. అందుకే ఆరాధన నీకే.
చిత్తంలో నడిచే జీవితాన్ని నాకు దయచేయ. నీ బాటలో నడిచే కృపను నాకు దయచేయ. నీ వాక్యంలో నేను నిలిచుంటానికి నాకు సహాయం చేయ. వెలిచూపులు బట్టి కాక తన విశ్వాసపు నేత్రాలు నాకు దయచేయ. దేవా, నిన్నే ఆరాధిస్తుండగా ఎంతగా కొలిచినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా కొనియాడినా చాలదయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నావయ్యా, ఎంత చాలిన దేవుడుగా ఉన్నావయ్యా. వాట్ వీఆర్ గివింగ్ టు యూ ఇస్ నథింగ్ లార్డ్. మేమేమి ఇవ్వలేకపోతున్నామయ్యా, కానీ మా ఆరాధన స్వీకరించయ్యా. నీకు ఎంపైన ధూపంగా చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఆరాధిస్తూ, నీ సన్నిధిలో కొనియాడుతూ, నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు, చూచుచున్న దేవుడు, నువ్వు ప్రార్థన వినే పావనాత్ముడు అయ్యా. నువ్వే ఈరోజు నీ సన్నిధిలో విత్తబడిన ప్రతి ప్రార్థనకి జవాబును దయచేయ. ఈరోజు నీ సన్నిధిలో విడిచిన ప్రతి కన్నీటి పొట్టికి నీవే తండ్రి ప్రతిఫలాన్ని దయచేయ. నీ సన్నిధిలో చేయబడిన ప్రతి మనవి, విజ్ఞాపన, ప్రతి మొర నీవే విని తగిన సమయంలో మాకు జవాబును దయచేయమని, మా తోడుండి మమ్మల్ని నడిపించి ముందున్న సమయాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి